హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్నాక్ ఐటెం కంకణాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి ఎలా కరకరలాడుతూ వచ్చాయో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ వేడెక్కుతూ ఉండగా మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒక పావు కేజీ వరకు బియ్య పిండిని తీసుకోవాలి. బియ్య పిండిని ఇలా జల్లించుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ ఓమా, వీటన్నింటినీ ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత నాకు ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ పట్టాయి. నేను ఒక పావు కేజీ పిండి కొలత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా అప్పాలు చేసుకునే పావు ఉంటుంది కదా, దీనికి ఈ ముందుగా లోపల సైడ్ అంతా ఆయిల్ని ఇలా గ్రీజ్ చేయాలి. ఇలా స్టార్ లాంటి బిల్ల ఉంటుంది కదా, దీన్ని ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో కొంత భాగాన్ని ఈ గొట్టంలో పెట్టాలి. ఇప్పుడు దీంతో మనం కంకణాలు చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకొని మనం ఈ మురుకుల గొట్టంలో పెట్టుకున్న పిండిని వేస్తూ ఉండాలి. మనం కడాయిలో పిండిని వేయగానే కాసేపటి తర్వాత ఈ బబుల్స్ అనేవి ఆగిపోతాయి. అప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో బబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. ఒక గ్లాస్ పిండితో ఎన్ని కంకణాలు వచ్చాయో చూడండి. ఆ కంకణాలు సిద్ధమైపోయాయి. చూడండి ఎలా కరకరలాడుతూ వచ్చాయో.